సంవత్సరాలు గడిచాయి. స్నేహితులు తమ జీవితాల్లో ముందుకు వెళ్లిపోయారు. సమాజం కొత్త కథలను చూసింది. మీడియా కొత్త వార్తలతో నిండిపోయింది. కాని ఆమె జీవితం మాత్రం ఒకే కేసు చుట్టూ తిరిగింది. ఫైళ్లు, పిటిషన్లు, తీర్పులు ఇవే ఆమె రోజువారీ భాష అయ్యాయి. కొన్నిసార్లు కోర్టు మెట్లపై కూర్చొని ఎదురు చూడాల్సి వచ్చింది. కొన్నిసార్లు వాదనలు వాయిదా పడిన తర్వాత ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లి ఉండవచ్చు. ఆ నిశ్శబ్ద ప్రయాణాల్లో ఆమెతో పాటు నడిచింది ఒక్క జ్ఞాపకం మాత్రమే, తన కూతురు నవ్వు. ఈ ప్రయాణంలో ఆమె ఎన్నోసార్లు అలసిపోయి ఉండవచ్చు, కాని వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే ఆమెకు అది పోరాటం కాదు, బాధ్యత. ఇప్పటికి కూడా మరి ఆ సిద్ధార్థ రెడ్డి ఇక్కడ దేశంలో ఉన్నాడా, విదేశాల్లో ఉన్నాడో తెలియదు. లొంగిపోవాలి, 4 వారాల లోపు లొంగిపోవాలని చెప్పి కోర్టు తీర్పిచ్చింది. ఇప్పటికి శిక్ష అనుభవించి, అంటే బెయిల్ రాకముందు కొద్ది రోజులు జైల్లో ఉన్నాడు కదా, అది మినహాయించి మిగతా శిక్ష అనుభవించాలి, జరిమానా 50,000 కట్టేయాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ మొత్తం ప్రహసనం చూస్తే అనిపిస్తుందంటే ఒక హత్యనా ఆత్మహత్యనా అనే కేసు ఛేదించడానికి ఎన్నేళ్లు పట్టింది. దానికి వరుసగా కోర్టులు కింది నుంచి మీదికి, మీది నుంచి కిందికి అన్నట్టు ఇన్నిసార్లు ఈ కోర్టులు తీర్పులు చెప్పడం వల్ల ఏమైంది, చివరికంటే 23 ఏళ్ల తర్వాత న్యాయం జరిగింది అంటున్నాను. అప్పటికి కూడా న్యాయం జరగలేదు. శిక్ష పెంచాలి, అది హత్య ఆత్మహత్య అనే వివాదం నడిచింది కదా, కనీసం శిక్షణ పెంచాలంటే 2 ఏళ్ల శిక్ష సరిపోదు అని చెప్పి మరి తల్లి కోరుకున్న కోరిక ఆమె పిటిషన్ వేసిన సుప్రీంకోర్టులో. సిద్ధార్థ రెడ్డి ఎవరైతే నిందితుడు ఆయన కూడా చేసిండ్రు. చివరికి కోర్టు నిర్దేశిస్తూ శుభం కార్డు పడ్డది. శుభం కార్డు పడ్డది కానీ ఎప్పుడు శుభం కార్డు పడ్డట్లేక ఆయన లొంగిపోయి ఏదైతే మనకు శిక్ష అనుభవించి పూర్తి చేసిన తర్వాతనే శుభం కార్డు పడ్డట్లేక. ప్రత్యూష పేరు ప్రతి వాదనలో వినిపించినప్పుడు అది కోర్టులో ఒక కేసు నంబర్ మాత్రమే కావచ్చు, కానీ ఆమెకు అది తన గుండె చప్పుడు. ఒక తల్లి కోసం న్యాయం అంటే శిక్ష మాత్రమే కాదు, తన పిల్ల గురించి నిజం వెలుగులోకి రావడం, ప్రపంచం తన పిల్లను ఎలా గుర్తుంచుకుంటుందో తెలుసుకోవడం. ఈ ఆశే ఆమెను నిలబెట్టింది. ఈ మాత్రం మన కనీసం కొండంత ఎలుకని పట్టినట్టు కాకుండా ఎలుకని పట్టింది. కనీసం 2 సంవత్సరాల శిక్షణ అయితే వేసిండ్రు. మరి సిద్ధార్థ రెడ్డి లొంగిపోతాడా, లొంగిపోకపోతే ఇంకా మళ్ళీ ఫర్దర్ ఏముంటుంది, మళ్ళీ తల్లి మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగాల్సిందేనా ప్రత్యూష తల్లి? ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది. ఒక నిండు జీవితం, భవిష్యత్తు, భారతానికి అవసరమైన 22 ఇంటర్మీడియట్ పిల్ల, ఇంటర్మీడియట్ అంటే మహా అంటే 17 ఏళ్ళ పిల్ల చనిపోయి 23 ఏళ్ళ తర్వాత, అంటే ఇప్పుడు ఆమె బతుకుంటే 40 ఏళ్ళ పైన ఉండేది. ఒక మంచి నటిగా లేకుంటే సమాజ సేవకురాలుగా ఏదో రకంగా తయారయ్యేది కదా. అద్భుతమైన భవిష్యత్తును చెందిన ఆ సిద్ధార్థ రెడ్డికి పడ్డ శిక్ష పడాల్సింది పడలేదని, పడితే కూడా ఇప్పుడు ఇన్ని రోజులు పడ్డదని చెప్పి వరంగా మామూలు ప్రజాస్వామ్య ప్రియులు మామూలుగా నేరం చేస్తే శిక్ష వెంటనే పడాలి అని అనుకునే వాళ్లకు ఓ రకంగా నిరాశనే అంటున్నాను నేను. ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజు తల్లి సరోజిని మనసులో ఏ భావనలు కదలాడాయో ఊహించడం కష్టం. ఒకవైపు దీర్ఘ నిరీక్షణ ముగిసిన అనుభూతి, మరోవైపు ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన తీర్పు నిజంగా తన బిడ్డకు న్యాయం చేసిందా అన్న ప్రశ్న. ఈ 2 భావనలు ఒకేసారి ఉండవచ్చు. ఈ కథ ఇక్కడితో ముగియదు. ఎందుకంటే ప్రత్యూష కథ ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఒక సమాజం తన బాధితులను ఎలా గుర్తుంచుకుంటుంది? ఒక కేసు తీర్పుతో ముగుస్తుందా, లేక జ్ఞాపకాలలో కొనసాగుతుందా? కనపడిన మొత్తం ఎవిడెన్స్ సబ్మిట్ చేసిన, నాకు అవైలబిలిటీ ఉన్న ఎవిడెన్స్ అంతా చట్టానికి కావాల్సిన ఎవిడెన్స్ అండి. నా మానసిక బాధ, నా పోరాటం ఎవరు తీసుకోరు. ఏమమ్మా సాక్ష్యాలు అంటారు. ఆ రోజుల్ని 2002లో సాక్ష్యాలన్నీ మాయం చేశారండి. వాళ్ళ కుటుంబం మాయం చేసిన వాళ్ళందరినీ అంటున్నాను, మీ కుటుంబంలో ఆడపిల్లలు ఉన్నారు, మీ కుటుంబంలో ఆడవాళ్ళు ఉన్నారు, మీకు కూతురు ఉండొచ్చు. ఒక కూతురుకు అన్యాయం చేసిండ్రు, సాక్ష్యాలు లేకుండా చేసిండ్రు. ఇంకో ప్రశ్న కూడా ఉంది. మనం ఒక కేసును ఎంతకాలం గుర్తుంచుకుంటాం? వార్తగా ఉన్నంతకాలమా, లేక బాధిత కుటుంబం కోసం కూడా గుర్తుంచుకుంటామా? సమాజం యొక్క జ్ఞాపకం చిన్నది, కానీ బాధిత కుటుంబం యొక్క జ్ఞాపకం అంతులేనిది. ఈ వ్యత్యాసాన్ని తగ్గించగలిగితేనే నిజమైన న్యాయం సాధ్యమవుతుంది. ప్రత్యూష తల్లి పోరాటం ఒక వ్యక్తిగత కథ కాదు, అది ఒక ప్రతీక. న్యాయం కోసం ఎంతకాలమైనా పోరాడగల మనసు ఉన్నప్పుడు వ్యవస్థలు కూడా ఒకరోజు స్పందించాల్సిందే అనే సందేశం. కానీ అదే సమయంలో ఇది మనకు ఒక హెచ్చరిక కూడా. న్యాయం కోసం ఇంతకాలం ఎదురు చూడాల్సి రాకూడదు.